హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటడైన్ టేస్టీ జబర్దస్త్ మటన్ ఫ్రై సూపర్ కిరాక్ ఉంది. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు టేస్ట్ చూసి చెప్పాలి కదా. ఆహా, నిజంగా వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే చెప్పొద్దండి. అంటే చెప్పకుండా మీకెలా తెలుస్తుంది, అందుకే చెప్తున్నా. మటన్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూడండి. ఉడకబెడితే ఉడకదా? ఉడుకుతుంది, మరి టేస్ట్ కూడా ఉండాలి కదా. అలా కొంచెం ఉల్లి ముక్క, ఓ 2 చుక్కల నిమ్మరసం వేడి వేడిగా అన్నంలో అలా ముద్ద కలుపుకొని తింటే టెంటడైన్ వచ్చేసింది. ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసా. సో ఎక్కువ పెద్దగా ఏం వేయలేదు. మటన్ పీసెస్ అయితే ఇలా ఉన్నాయి కదా. సో దీంట్లో నార్మల్గా రెగ్యులర్గా వేసేటియే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని కలిపేసి ఇలా పక్కన పెట్టేసా. సో నేనైతే ఒక 3 to 4 hours వరకు దీన్ని మంచిగా నానబెట్టేశాను. సో వేసింది ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 kgకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓ 2-3 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి చక్కగా కలిపేసి వీలైతే ఒక 1/2 hour అయితే పక్కన పెట్టండి. టైం ఉంటే ఎక్కువ అయినా పర్లేదు. సో స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసా, మటన్ వేసేసా. సో మటన్ ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ కూడా వేసేసా. ఓకే, సో మటన్ హీట్ అవుతుంది. కాస్త పుదీనా రెమ్మలు వేసేసా. ఉంటే వేసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో మూత పెట్టేసి మటన్ మనకి ఏ విధంగా ఉడకాలో అలా విజిల్ పెట్టేసి వదిలేసేయండి. సో నాకైతే 4 to 5 విజిల్స్ వచ్చాయి. సో అయిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి చూద్దాం. ఆహా, సో చూస్తున్నారా, ఆయిల్ మనకి సపరేట్ అయింది. బట్ నేనైతే ఆయిల్ అయితే వేయలేదు మ్యారినేషన్లో. సో ఇది మటన్ ఫ్యాట్ దాంట్లో ఉన్నదే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, దీంట్లో మటన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ కాస్త తక్కువ పడుతుంది. సో ఎంత పర్సెంటేజ్ వరకు ఉడికిందా చూస్తున్నాను. ఫుల్ వేడిగా ఉంది, ఇప్పుడే తీసాను కదా, వేడిగానే ఉంటుంది. కాస్త వాటర్ వేసి చూస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో కాస్త గట్టిగా ఉంది. సో అది కూడా ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, అది కూడా ఉడికిపోతుంది. ఈ వాటర్ నుంచి అలానే తీసామనుకోండి, మనం ఇందాక ఏదైతే వేసామో ఆ స్పైసెస్ అంతా కూడా వాటర్లోనే ఉండిపోతాయి. పీస్ అంత టేస్టీగా ఉండదు. సో ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా కూడా మటన్ బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా హై ఫ్లేమ్లో అక్కడే పెట్టేసి కలుపుతూ ఉంటే సరిపోతుంది. సో మీరు నాలా కాకుండా వాటర్ కాస్త తక్కువ వేసి మటన్ని ఉడికించుకుంటే సో మీకు అలా కాకుండా ఉంటుంది. బట్ మటన్ కాలకుండా చూసుకోండి, ఓకేనా. ఓకే, వాటర్ అంతా కూడా మటన్ అబ్జర్వ్ చేసుకొని డ్రై అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ ఫ్యాటీ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు వేడి వేడి నూనెలో మటన్ని వేసేయడమే. ఓకే, మిగిలిన క్రష్ అదేదన్నా ఉన్నా కూడా వేసేయండి. ఇప్పుడు ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకుందాం. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మటన్ని ఫ్రై చేసుకోవడమే. మంచి కలర్ పైన క్రిస్పీ లేయర్ వచ్చే వరకు మటన్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవడమే. ఓకే, చూస్తున్నారా, మంచి కలర్ వచ్చేసింది. సో ఇంకా రావాలి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకో 2 నిమిషాలు అలానే కలుపుతూ ఉన్నామంటే చాలు. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే వేసుకోండి. సో నాకైతే ఇది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. ఒకటి చిన్నది ఆనియన్ సరిపోతుంది. అలాగే ఓ 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. ఈ ఫ్రై డ్రైగా కాకుండా కాస్త కొంచెం గ్రేవీ అంటే దగ్గరగా ఉండాలి అనుకుంటే ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకోండి. సో అప్పుడు మనకి ఎక్కువ అంటే కాస్త కొంచెం గ్రేవీలో ఉంటుంది, బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డ్రైగానే చేస్తున్నాను. ఓకే,
ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెడుతూ తీస్తూ ఒక 5 to 6 minutes ఇలా చూస్తున్నారు కదా. పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. మటన్ కూడా మంచి కలర్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసాం. సో ఇక్కడ లాస్ట్లో కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా మటన్ పీసెస్కి అల్లం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది ఫ్రెష్గా. సో లైట్గా 1/2 teaspoon అలా వేసుకొని ఒక 10 seconds వేయించుకున్న తర్వాత 1 tablespoon ధనియా పొడి, 1/2 teaspoon జీరా పౌడర్ వేసేసుకుందాం. అలాగే కారం 1 teaspoon. ఇది ఆప్షనల్, వేస్తే వేసుకోండి లేదంటే లేదు. సో లైట్గా కారం ఘాటు పైన ఆ లేయర్కి ఉంటే బాగుంటుంది కదా అని ఒక 1 teaspoon వేసుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ స్పైసెస్ అంతా కూడా మటన్కి బాగా కలిసిపోయాయి. సో ఇప్పుడు లాస్ట్లో పుదీనా, కొత్తిమీర అలాగే ఉల్లి ఆకు. సో సీజన్ కాబట్టి ఉల్లి ఆకు ఫుల్గా దొరుకుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఉంటే ఏది కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి, మంచి టేస్ట్గా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. సో తొందరగా కలిసిపోతుంది. ఓకే, బాగుంది కదా కలర్ఫుల్గా. ఎస్, ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సో లాస్ట్ ఫైనల్గా గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే. లైట్గా 1/2 teaspoon కన్నా తక్కువ, ఒక 1/4 teaspoon అనుకోండి గరం మసాలా వేసుకొని, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 10 seconds అలా కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆహా, స్మెల్ అదిరిపోతుందండి. గరం మసాలా వేసిన తర్వాత ఇల్లంతా నిండిపోయింది మటన్ సువాసనతో. ఆహా, ప్లేటింగ్ చేసేయడమే, లేట్ లేదు ఇక. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేటింగ్ చేసేస్తా. మీరు ఈలోగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే రెసిపీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నేనైతే ఇక వేడి వేడి అన్నంలో మటన్తో కుమ్మేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, టాటా.